योऽन्तःप्रविश्य भगवान् प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय। ఈ విద్వత్సభ 9వ సంవత్సరం సభావేదికలు మా తండ్రి గారు బ్రహ్మలీన బ్రహ్మశ్రీ శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారి వేదికగా విద్వత్సభ నిర్వహించినందుకు మొట్టమొదటిగా వారి శిష్యుడిగా కృతజ్ఞుడిగా, ఎందుకంటే వారికి శిష్యుడిని మొట్టమొదట పుత్రులు నిర్మించినా కానీ నా అధ్యయనం మా అన్నగారికి, నా పూర్ణ దీక్ష కూడా అన్నగారికి జరిగింది కాబట్టి వారిని తెలియని వాళ్ళు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. అందులో తెలంగాణ ప్రాంతం అంటే ఇంచుమించుగా ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో కూడా వారి శిష్యులు ప్రత్యక్షంగా పరోక్షంగా వారి దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తులు, అంతేకాదు ప్రముఖ దేవస్థానాల్లో వాళ్ళ ఆస్థాన పండితులుగా ఉన్నవాళ్ళు, ప్రధాన ఆచార్యులు అంతా కూడా వారి దగ్గర అధ్యయనం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే బోధనామ సంవత్సరం 1926వ సంవత్సరంలో జన్మించి చిన్నప్పటి నుంచి శాస్త్రములు ముందు వారి బావగారి సంస్కృతము, ఆ తర్వాత మైలాపూర్ సంస్కృత విద్యాలయంలో సాహిత్య శోభని చేస్తూ కూడా సాహిత్య కన్నా వేదాంతం మీద ఎక్కువ మమకారం ఉంది. పక్కన ఉన్నటువంటి వేదాంత తరగతిలో వెళ్ళి వేదాంతాన్ని స్వాధీనం చేసుకుని సాహిత్య శోభని పట్టాభిలో అటు వేదాంతం యొక్క పరిపూర్ణత్వాన్ని ప్రధాన ప్రయాణంగా అక్కడ అధ్యయనం చేసి వచ్చిన తర్వాత వారి 22వ వయస్సు నుంచే వారు తమ యొక్క ధర్మ సంకల్పాన్ని, ధర్మ రక్షణ కోసం చేయాల్సినటువంటి పనులను, మనిషి యొక్క జన్మకు సార్థకత ధర్మ రక్షణే కాబట్టి దానికోసం ఆ రోజు నుంచి ఆహర్నిశలు జీవితాన్ని కృషి చేసినటువంటి వ్యక్తులు కాదు. ఆ తర్వాత అటు ఆయుర్వేద శాస్త్రంలో, తర్వాత హిందీలో, సంస్కృతంలో అయితే వారికి ఈ ఆస్థాన జగద్గురు యొక్క ఆస్థానంలో, పుష్పగిరి ఆస్థానంలో కూడా వారు వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నాయి. వారికి ఏమిటి పేరు అంటే తెల్లని వస్త్రం ఉండేది కాదు. విశ్వనాథ శాస్త్రం ఎంతో మంది ఉంటారు కానీ తెల్లని స్వచ్ఛమైన వస్త్రము ధరించేది విశ్వనాథ శాస్త్రి గారు. స్వచ్ఛమైనటువంటి సంస్కృత భాషను అనర్గళంగా, అంటే ఒక్క దగ్గర కూడా తెలుగు కన్నా కూడా అత్యంత సునాయాసంగా సంస్కృతాన్ని పదబద్ధం చేసి మాట్లాడేటువంటి శక్తి ఉన్న విద్వాంసులు వ్యక్తి, జగద్గురువు అందరి పేరు కూడా ప్రశంసించబడ్డ వ్యక్తి. ఇక రెండవ అంశం ఏంటంటే, నేను ఇంకో చాలా చూసాను, అందులో బహుశా అందరూ గురువులు అయితే అన్ని పీఠముల యొక్క జగద్గురువుల నుంచి వారికి సందేశం ఉంది. ఆ సందేశంలో ఏముందంటే, నేటి సమాజం ఇప్పుడేమో సోషల్ మీడియా చాలా వ్యాప్తమైంది కాబట్టి ఎక్కడ ఎవరు ఏం మాట్లాడుతుందో తెలుసుకోదు. అప్పుడు ఇది 1950వ దశకంలో చెప్తున్న మాట, సోషల్ మీడియా లేదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడ ఉండదు. ఆ సమయంలో ఈ పీఠాధిపతులంతా నాన్నగారికి ఒక శాస్త్రాన్ని ఇచ్చారు. ఏమిటంటే, భక్తజనానికి పీఠములకు అనుసంధానమైన వ్యక్తిగా మీ జీవనాన్ని గడపండి అని ఆదేశించారు. వారు ఆవరణాంతము అదే సిద్ధాంతానికి కట్టుబడి ఈ పీఠము ఆ పీఠం అని లేదు, ఏ పీఠమైనా సరే భక్తులకు అనుసంధానంగా వారు జీవనాన్ని, వారి విశ్వాసం వారు అందుకే జీవించారు. కాబట్టి వారు 40 ఏళ్ళు దాటిపోయింది. అయినా కానీ విద్వత్సభ అన్నప్పుడు దర్శనం వెంకయ్య కానీ, బియ్యం కానీ, ఈ చంద్రబాబు గాంధీ కానీ మా ఆచార్యులు పేరు ఎందుకు వస్తాయంటే వస్తాయి. ఎందుకంటే పేరు లేకుండా సభ ఒకటి అదే ధర్మరాజ సంఘాలు కాబట్టి పేరు వస్తాయి, వద్దంటారు పేరు వస్తుంది. వీళ్ళందరూ ఇవాళ
ఈ వేదిక ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మట్టిలో నిక్షిప్తమైనటువంటి ఇనుము కొద్ది కాలానికి తిప్పుబట్టి మట్టిలో కలుస్తుంది. కానీ ఈ వజ్రములు బంగారం లాంటి వస్తువులు ఎన్ని యుగాలు ఉన్నా తొలుత బయట అలాగే వస్తాయి. కాబట్టి 40 ఏళ్ళు కాదు, ఇంకా 100 ఏళ్ళైనా విశ్వనాథ శాస్త్రి గారిని తలుచుకున్నప్పుడల్లా అప్పటికప్పుడే వారు అక్కడ కనపడతారు. దానికి కారణం ఏంటంటే కేవలం శరీరం ద్వారా వాడాలి. ఆ రోజుల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో అసలు ఈ వేదశాస్త్ర విద్యలు లేవు. అటు పురోహితులు కానీ ఇటు బ్రాహ్మణులు కానీ కార్యక్రమాలు చేయించేవారు. చేస్తున్నప్పుడు ఎలా ఉన్నాయంటే వారు ఆనవాయితీగా అనుసృతంగా వస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో మంత్రాలు, ఆ మంత్రాలు స్వరం కూడా వాడే లేదు. అపస్వరం ఉంటే అపస్వరం అట్లాగే అపశబ్ద భయంగాస్తే అపరాధాలు అలాగే వచ్చాయి. ఒక్క దగ్గర కూడా లేదు. అవన్నీ గమనించారు, అడుగు అడుగున గమనించారు. అందువల్లే ఈ ప్రాంతము కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం మళ్ళీ వేదశాస్త్రం సుసంపన్నం అయితే తప్ప మళ్ళీ ఇది మళ్ళీ కుదరవైపోవడం రాదు. మళ్ళీ ఇక్కడ పురోహితులు అంటే ఏం లేదు, వాళ్ళ ఇంటికి విస్తారించడానికి వెళ్ళి దళం పట్టుకుని వెళ్ళి మా తెలంగాణ ప్రాంతంలో బ్రాహ్మణుల స్థితి అలా ఉంది. కేవలం కార్యక్రమం చేసి రావాలి తప్ప గౌరవప్రదమైన జీవనం లేదు. ఆ గౌరవప్రదమైన జీవనం లేని బ్రాహ్మణుని చూసి తట్టుకోలేక జగద్గురువుల ఆదేశం ఉంది. కాబట్టి తన ఒక్కరైతే మరి భక్త అనుసంధానం కుదరదు. కాబట్టి తనలాగా ధర్మనిష్టగలవాడు ఉండాలి అంటే ఆ వేదశాస్త్ర పరిజ్ఞానం ఉండాలి అని 1969 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ పరిషత్తు అని ఒక పరిషత్తుని ఆ రోజుల్లోనే ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనకు దాని జ్యోతిశాస్త్రాన్ని కూడా అదే ప్రధానం. వేదాయి యజ్ఞార్థ పవిత్రవంత. అసలు ఈ వేదములు యజ్ఞకు వచ్చాయి. యజ్ఞం అంటే యజ్ఞయాగాన్ని చెప్పినప్పటికీ యజ్ఞం చేత ఏం చెప్పబడుతుందంటే ధర్మం చెప్పబడుతుంది. యజ్ఞాన్ని ధర్మములు చేయాలంటే వేదములు చెప్పవచ్చు. మరి ఆ వేదములే ఇక్కడ సరిగా అధ్యయనం జరగకపోతే ధర్మాచరణ ఎలా అవుతుంది? ధర్మాచరణ జరగకపోతే భారతదేశానికి ప్రాణం ఏంటంటే ధర్మమే ప్రాణం. ధర్మవిహీనమైన భారతదేశము శవంతో సమానం. కాబట్టి ఆ రోజున ఆ 69వ సంవత్సరంలో ఈ పరిషత్తును స్థాపించి ఆయన కొద్దిమంది బ్రాహ్మణులందరినీ తెచ్చారు. ఫోన్లు లేవు, ఏమి లేవు. కాబట్టి పట్టుకొని పిలిచి ఇక్కడ మన వేగంగా తీర్థాలలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇలా ఉపయోగ పరిస్థితుల్లో ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతంలో మాత్రం వేద విద్య శాస్త్రం లేదు. పోనీ ఆ రెండు వేరే చెందామంటే వేదంలో ఉన్న వారికి వేదార్థం తెలియక స్థానం ధారాహారంగా అధీక్షవేదం నదిగానాన్ని కేవలం మంత్రాలు అర్థం అయిపోతారు. కాబట్టి రెండూ కలిపి ఉండాలని 1970వ సంవత్సరంలో అదే ఏరిగా ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ వేద విద్యాపీఠం స్థాపించడం ఈ శివంపేట గ్రామంలో జరిగింది. అప్పటి నుంచి ఇంచుమించుగా 100 మంది విద్యార్థులు ఆ పాఠశాలలో ఆ వేదాన్ని, తర్వాత వారి దగ్గర శాస్త్రాన్ని అంటే ప్రాథమిక శాస్త్రాన్ని అధ్యయనం చేయలేదు. ఆ రోజున మాకు వేద పండితులుగా బ్రహ్మానంద తీర్థుడు పూర్వాశ్రమంలో మాకు పట్టు మానవ మాణిక్య సోమయాల వారిని నాన్నగారు అక్కడ వేద పండితులుగా ఎంచుకున్నారు. కారణం ఏంటంటే అక్కడ డబ్బు లేవు, సంకల్పం ఉంది కానీ డబ్బు లేదు. మరి డబ్బు తీసుకోకుండా వేద చెప్పేవారు కావాలంటే తనలాగా మళ్ళీ విశ్వాసంగా ఉండాలి. కాబట్టి అలాంటి ఒక పట్టు మానవ సోమయాల వారిగా అందరికి తెలిసిన వ్యక్తి. అదేవిధంగా చివరిలో మరి బ్రహ్మానంద తీర్థులుగా ఉన్నటువంటి వారి దగ్గర మొట్టమొదట వారు వేద అధ్యాపకులుగా, చివరి దాకా కూడా వారి వేద పండితులుగా అందులో ఉన్నారు. శాస్త్రం చెప్పారు. ఆ పద్ధతిలో ఈ రోజున తెలంగాణ ప్రాంతంలో కనబడుతున్నటువంటి చాలా మంది విద్వాంసులు, చాలా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఒక 100 మంది వరకు అక్కడ వేదాన్ని, తర్వాత వేదములకు అనుకూలమైనటువంటి చివరికి గణపతి పూజ, పుణ్య ఆవాసనం, శ్రాద్ధ మంత్రంతో సహా నాన్నగారు సంస్కరించి రాశారు. శ్రాద్ధం చెప్తే మాకు శాస్త్రానికి ఏమి భక్తి చెప్పాలో, పురుషార్థాన్ని ఏమి చెప్పాలో చెప్పుకుంటే శాస్త్రమంత్రం చెప్తున్నటువంటి ఈ రోజుల్లో అది చుట్టి
అయితే ఏముండాలి, చతుర్థి అయితే ఏముండాలి, షష్ఠికి ఏముండాలి, శాస్త్రంలో కూడా అది రాసి ఆ పుస్తకాలు రాసి అది వాళ్ళకు పూర్తయినాయి. కాదు తప్పులు ఏముందంటే పౌరోహిత్యం అంటే యథేచ్ఛగా చేసేది కాదు. పురోహితులు అంటే కేవలం మీ దయాదాక్షిణ్యాలుగా జీవించేవాడు కాదు. పురోహితులు అనేవాడు కేవలం ధర్మాన్ని బోధించి నీ జీవితాన్ని ఉద్ధరించేటువంటి ఒక మహాపురుషుడు అని చెప్పడం కోసమే పురోహిత బ్రాహ్మణ విద్యార్థులు పురోహిత బ్రాహ్మణ విద్యార్థులు చెప్పి వారు చేయడమే కాదు, అటు అవతరాలు అంటే నాస్తికియన్స్ కూడా మేము ఉన్నామని చెప్పాలి. ఆ రోజుల్లోనే అంటే 1961-62 సంవత్సరంలో శోభకృత్నామ సంవత్సర క్షయాది లక్షల మీమాంస వచ్చింది. జ్యోతిశాస్త్రం విషయంలో ఇవాళ విద్వత్ సభ ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఆ రోజున అష్టగ్రహాలు వచ్చాయి, క్షయాది మాస విచారం. అంతేకాకుండా అనేక జ్యోతిశాస్త్ర సభల్ని కాశీలో ఉన్నటువంటి ద్రవిడ మహేశ్వర శాస్త్రి గారు, ఢిల్లీలో ఉన్నటువంటి మిగతా విద్వాంసులందరినీ ఇక్కడికి పిలిపించి మన జగద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకొని ప్రభాకర స్వామి వారి యొక్క అనుగ్రహంతో అద్భుతమైనటువంటి జ్యోతిశాస్త్ర సభలు నిర్వహించి సూర్య సిద్ధాంతాన్ని, ఇతర సిద్ధాంతం ఈ ప్రపంచంలో మరొకటి లేదు అని తీర్మానం చేసి అందరి జగద్గురువులు ఆ రోజున ఏకవాక్యంగా సూర్య సిద్ధాంతమే ప్రపంచానికి మరి మూలము అని చెప్పి, ఎందుకంటే ఇంకో సిద్ధాంతం తక్కువే కాదు, ఒక్కో సిద్ధాంతానికి ఒక ప్రయోజనం ఉంది. దృక్ సిద్ధాంతానికి ప్రయోజనం లేదు, ఈ సిద్ధాంత ప్రయోజనాలు లేదు కాబట్టి సూర్య సిద్ధాంతం ద్వారా అని ఆ రోజుల్లోనే 1960-61లోనే తీర్మానం చేసి తీర్మానం ఇప్పటికీ అద్భుతమైన సంస్కృతంలో ఇప్పటికీ ఆ పదులు ఉన్నాయి. అందుకే శాస్త్రి గారిని ఈ లోకం మనలు మేము పుత్రులు గొప్పనే కాదు. అందుకే వారి గురించి ఏమిటి అంటే వారికి శివానందనాథ అని వారి యొక్క దీక్ష, అనసూయ శివానంద నాథశ్రీ గురుబాబుకం అని వారిని స్మరించుకుంటూ అనసూయ శివానంద నాథశ్రీ గురుబాబుకం ఎలా ఉండేది వారి జీవనం అంటే శిష్యులు భావన వేద్యం, ఎవరికి అర్థం కాదు, కేవలం శిష్యులు మాత్రం వారి గురించి తెలిసి శిష్యులు భావన వేద్యం. వారి జీవితం ఏమిటంటే నవమి శిష్యైక జీవనం, వారి జీవితం అంతా శిష్యులు తప్ప ఆ శిష్యులు ఎవరు కావాలి అంటే ధర్మాచరణలు కంకణబద్ధంగా పట్టుకున్న వారు కావాలి తప్ప స్వాతంత్ర్య ధర్మాన్ని ఆచరించేవాడి వారి శిష్యులు ఏ రోజు అంగీకరించారు. అందుకే జగద్గురువులు అంతా కూడా అందరూ విశ్వశాస్త్రి గారు మా ఆస్థానం ప్రతి వాళ్ళు చెప్పుకునేవారు. ఆయన ఏ ఆస్థానం పత్రిక కోసం పరిగెత్తారు, ఏ ఆస్థాన పదవి కోసం ఆయన పడవాలి. కానీ ప్రతి జగద్గురువు విశ్వశాస్త్రి గారు శాస్త్రి గారు మా ప్రియాన్ని ఆస్థానం సగర్వంగా చెప్పుకున్నటువంటి ఆ మహనీయ మూర్తి యొక్క మరి సంస్మరణగా మళ్ళీ జ్యోతిశాస్త్ర సభ చేయడం గొప్ప విషయం. ఈ జ్యోతిశాస్త్ర సభలు ఎంత విశేషంగా ఉన్నాయంటే నిజంగా ఆనందంగా అయితే వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టాలో తెలియదు. నేను 6 ఏళ్ళు చూస్తున్నాను. నేను నిజంగా విద్వత్ సభ నిర్వహిస్తున్న వాళ్ళకి చిన్న ఇదేంటంటే అది గురువుగారి యొక్క సమక్షంలో చెప్పాలని చెప్తున్నాను. నిజంగా మీ శ్రమ ఫలించింది. విజయ్ గారు, విద్యార్థి గారు, వెంకయ్య గారు వారి వెంకమ్మ శ్రేణి ఈ శ్రమ ఫలించింది. గురుగారు ఒక 8 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఎవరి పనులు ఎప్పుడు చేస్తారు, ఎవరి పనులు చేస్తారు, అది ఎలా చేస్తారు అసలు నిర్ణయం లేదు. మనకేమో పక్క శాస్త్రం అవిధి నా కృతం ఆ కృతం అది శాస్త్రీయంగా లేకపోతే చేతికి పెట్టాలి. నిన్న దసరానికి ఇవాళ దసరా చేస్తారు, నిన్న దీపావళి ఇవాళ హాస్యం ఇస్తున్నారు. మరి ఏం ప్రయోజనం? శాస్త్రమేమో అవిధి నా కృతం అకృతం చేతికి పెట్టాలి. కానీ అటువంటి విధి సహితమైన విధిబోధితము విధిచోదితమైన ధర్మాచరణలో మానవులను ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విద్వత్ సభ యొక్క ప్రయోజనము నిజంగా నెరవేరంటే విద్వత్ సభ యొక్క లక్ష్యం, విద్వత్ సభ యొక్క పేరు కూడా సార్థకమైనందుకు గురుగారి ఆశీస్సులతో ఈ విద్వత్ సభ యొక్క అద్భుతంగా ఆరంభమై వారి ఆశీస్సులతో ఉత్తరత్ర అంటే వారి లక్ష్యం ఎలా నెరవేరింది కానీ ఇంకా అక్కడక్కడ ఆ లక్ష్యం నెరవేరే సందర్భాలు ఉంటాయి. అవి కూడా అధిగమించి మరి జగద్గురు
గురువుల ఆశీస్సులతో ముందుకు వెళ్తారని తెలియజేస్తూ మరొకసారి విద్వత్సభకు వారి శిష్యుడిగా పుత్రుడిగా కాదు శాస్త్ర శిష్య పరివారంలో ఒకటిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ హర హర మహా